ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు అయా యొక్క పునరుద్ధాన వేళలో సాయంత్రకాల సంధ్యలో మరి గిరిపుర ప్రాంత ప్రజలకు ఏ వర్తమానాన్ని చెప్పమంటామని ప్రభుని అడిగినప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడుగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. మీకు అర్థమగునట్లుగా చెప్తే నా వైపు చూస్తావనండి. నేను ఇలా చదువుతా, మీకు అర్థమైద్ది. మీరు అట్లాగే వేలిపెట్టి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:25లో నేను ఎట్లా చదువుతున్నాను చూడాలి. అయితే సంపూర్ణమైన స్వాతంత్రమునిచ్చు నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేం మార్చలా. సంపూర్ణం అనేది ముందు పెట్టాను, స్వాతంత్రం అనేది తర్వాత పెట్టాను. కానీ బైబిల్లో స్వాతంత్రం అనేది ముందుంది, సంపూర్ణం అనేది తర్వాత ఉంది. కానీ కరెక్ట్ వర్డ్ ఏంటంటే సంపూర్ణమైన స్వాతంత్రమునిచ్చు నియమములో దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటిదంట ఆ మాట పట్టుకోండి మీరు. సంపూర్ణమైన స్వాతంత్రమిచ్చు నియమములో. నియమము అంటే అర్థం ఏంటి? లా నియమము అంటే లా అని అర్థం. ఆ నియమం ఎప్పుడైతే మనం పాటిస్తామో, ఆ లా ఎప్పుడైతే మనం పాటిస్తామో ఖచ్చితంగా మనకి సంపూర్ణమైన స్వాతంత్రం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లోనంట నీకు సంపూర్ణమైన స్వాతంత్రం ఇచ్చు నియమం ఉందంట బైబిల్లో. బైబిల్ తక్కువ అంచనా వేయకూడదు. ఈ బైబిల్లో మనకి సంపూర్ణమైన స్వాతంత్రము అంటే అర్థం ఏంటంటే, మనము దేని చేత బంధించబడ్డామో దాని చేత నుంచి విడిపించబడటమే స్వాతంత్రం. దేవునికి స్తోత్రం చెల్లండి. రోగముల చేతో, అప్పుల చేతో, మానసిక ఇబ్బందుల చేత, రుగ్మతల చేత నువ్వు దేని చేత బంధించబడ్డావో, ఏ ఊర్లో బంధించబడ్డావో, ఏ ఉచ్చులో బంధించబడ్డావో, కానీ నా దేవుడు అంటున్నాడు నీకు సంపూర్ణ స్వాతంత్రం పొందటానికి ఒక నియమాన్ని నేను దీంట్లో రాసి ఉంచాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక నియమం దీంట్లో ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథములో నీకు సంపూర్ణమైన స్వాతంత్రం. వినండి, సంపూర్ణమైన అరమంగళం కాదు, కొద్దిగా విడుదలవ్వకుండా కాదు, సంపూర్ణంగా బయటపడటానికి. నువ్వు అప్పుల్లో ఉంటే సంపూర్ణంగా బయటపడటానికి, నువ్వు బలహీనతతో ఉంటే సంపూర్ణంగా బయటపడటానికి, నువ్వు అనాగరికతముగా ఉంటే సంపూర్ణంగా బయటపడటానికి, మనశ్శాంతి లేకపోతే సంపూర్ణంగా బయటపడటానికి ఒక నియమము, ఒక లా దేవుడు జీవ గ్రంథములో ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఈ నియమాన్ని మనం చూడాలి. ఈ నియమాన్ని మనం చూస్తే ఖచ్చితంగా ప్రతి బంధకాలు సంపూర్ణంగా తెగిపోతాయి. ఈ రాత్రి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి మహిమను చెల్లించండి. ప్రతి బంధకాలు ఈ రాత్రి ఊడిపోతాయి, ప్రతి బంధకాలు ఈ రాత్రి తెగిపోతాయి, ప్రతి బంధకాలు ఈ రాత్రి వేచారిపోతాయి. వినండి, నిన్ను నిరవంజి చెవులతో కట్టేసిన, క్రొత్త తాళ్ళతో కట్టేసిన, ఎక్కడ అర్థమవుతుంది కదా మీకు చెప్తుంటే మాటలో. సంసోన్ని ఎలా బంధించారంట? నిరవంజి చువ్వలతో, క్రొత్త తాళ్ళతో బంధించిన ఈ నియమము సంపూర్ణమైన విడుదలిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చదువుతున్నప్పుడు నేను గమనించినటువంటి మాటలు, దేవుడు నాకు తేటపరిచిన మాటలు, సంపూర్ణమైన స్వాతంత్రమునిచ్చు నియమం ఇదిగో మన చేతుల్లోనే ఉంది. మన బ్రతుకులో సంపూర్ణత, అసంపూర్ణాన్ని సంపూర్ణము చేయగలిగిన ఒక లా మన చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. మనం ఏ బంధకాల చేత, ఏ చీకటి శక్తుల చేత, ఏ అనారోగ్య శక్తుల చేత, ఏ బలహీన శక్తుల చేత, ఏ వ్యతిరేక శక్తుల చేత, ఏ యొక్క అప్పుల శక్తుల చేత, ఏ దిగజారిపోయే శక్తుల చేత మనం పట్టబడి ఉన్నామో వాటిలో నుంచి సంపూర్ణమైన స్వాతంత్ర్యం ఇవ్వటానికి ఇదిగో మన చేతిలో ఒక లా ఉంది. అందరూ ఈ లాన్ పైకి చూపించి నేను నమ్ముచున్నాను దైవం అని గట్టిగా చెప్పండి.
ఎస్, ఏం నమ్ముచున్నావు? ఇది మనకి సంపూర్ణమైన స్వాతంత్రం ఇస్తుంది. సంపూర్ణమైన స్వాతంత్రం ఇచ్చేటువంటి ఒక లా, ఒక స్టేట్మెంట్, ఒక టైటిల్ మన చేతిలో ఉంది. దీన్ని గనక మనము ఈ నియమాన్ని గనక మనము ఒక్కసారి చూస్తే ఖచ్చితంగా సంపూర్ణత మనం నింపుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇక సగం 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 ఈ రోజుతో బంద్ అయిపోవాలి. ఇక కొంచెం బ్లెస్ అయ్యి, కొంచెం అట్లాగే ఉండి, కొంచెం పర్లేదండి, కొంచెం కొంచెం పర్లేదు కాదు, సంపూర్ణంగా పర్లేదండి, పూర్తిగా పోయినాయండి, పూర్తిగా బాధలు పోయినాయండి, పూర్తిగా కన్నీరు తొలగిపోయిందండి, పూర్తిగా అప్పులు తీరిపోయి ₹1 కూడా లేదండి, పూర్తిగా నా ఆరోగ్యం అనాగరిపోయిందండి, పూర్తిగా నా బ్రతుకు, నా అనాగరికత ఒక్కసారిగా దేవుడు బ్లెస్ చేశాడండి. కొంచెం పర్లేదండి అనే మాటలు రాకూడదు. ఈ నియమం మన చేతిలో ఉంది. ఈ నియమం కొంచెం పర్లేదని చెప్పించదు. ఈ నియమం సంపూర్ణ స్వాతంత్రం ఇస్తుంది. సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చుటకు ఈ నియమం మన చేతిలో ప్రభు పెట్టారు. ప్రతి బంధకాలు ఈ రాత్రి తెగిపోతున్నాయి. ప్రతి పాపపు బంధకాలు, ప్రతి లోకపు బంధకాలు, ప్రతి అప్పుల బంధకాలు, నువ్వు ఏ బంధకాలతో అవుతున్నావు ప్రతి సంపూర్ణంగా తెగిపోతుంది. నేను నమ్ముచున్నాను దైవమా అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ నియమం దేవుడు మన చేతిలో పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను విడిపించేది ఎక్కడో లేదు, సంపూర్ణంగా విడిపించేది ఎక్కడో లేదు, నా చేతిలోనే ఉంది. ఇది బలమైన చట్టం, ఇది బలమైన లా, ఇది బలమైన నియమం. దేవునికి స్తోత్రం. అయితే ఏం చేయమంటున్నాడు దేవుడు? ఆ నియమం ఏంటి చూద్దాం రండి. అదే యాకోబు పత్రికలో నేను చెప్తున్నా, దీంట్లో నుంచి అసలు బయటికి రాము ఈ రోజు నుంచి మనం. యాకోబు పత్రిక 1:25 సంపూర్ణమైన స్వాతంత్రమునిచ్చు నియమములో ఇప్పుడు మనం ఏం చేయాలంట? సంపూర్ణంగా విడుదలిచ్చేటువంటి నియమములో మనం ఏం చేయాలంట? తేరి చూచి, ఇది మొట్టమొదటి పాయింట్ పట్టుకోవాలి. రాత్రి ఏం చేయాలంట? మనం దీంట్లో తేరి చూడాలి. దేంట్లో? సంపూర్ణమైన స్వాతంత్రం ఇచ్చి నియమం ఏంటిది? బైబుల్ అని చెప్పండి అందరూ కూడా. జీవ గ్రంథంలో మనం ఎలా చూడాలంట? తేరి చూస్తే. బ్రదర్, తేరి చూస్తే నిజంగా సంపూర్ణమైన విడుదల వచ్చిద్దా? ఖచ్చితంగా 100కి 100% చెప్తున్నా, ఖచ్చితంగా విడుదల వస్తుంది. ఈ చట్టాన్ని పట్టుకొని, ఈ లాని పట్టుకొని నీకు విడుదలిచ్చేది, విమోచన ఇచ్చేది, రక్షించేది, బలపరిచేది, నిలబడిచ్చేది, దీనికి సంపూర్ణమైన విడుదలనివ్వగలిగిన శక్తి జీవ గ్రంథానికి ఉంది. దీన్ని తేరి చూడు. ఈరోజు ఈ పూట నుంచి నువ్వు ఎందుకు రావో చూస్తా బయటికి. దీన్ని చూడు, దీన్ని తేరి చూడు. ఎందుకు బయటపడవో చూస్తా అప్పుల నుంచి. దీన్ని తేరి చూడు, ఎందుకు పడవు అనారోగ్యాల నుంచి బయట నేను చూస్తా. దీన్ని తేరి చూడు, ఎందుకు అనాగరిత నుంచి బయటపడవో చూస్తా. దీన్ని తేరి చూడు, ఎందుకు పాపపు బంధకాలు తెగిపోవో చూస్తా. దీన్ని తేరి చూడు. నీకు దేవుడు ఒక లా చెప్తున్నాడు, దీన్ని ఎలా చూడాలో చెప్తున్నాడు. అవునండి, సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి స్వతంత్రం ఇచ్చేది మన చేతిలోనే ఉంది. మన చేతిలో ఉంటే అక్కడ ఏది విడుదలేదు నీకు, నీ చేతిలోనే ఉంది కదా సంపూర్ణ మీద. కానీ నువ్వు దీన్ని తేరి చూడట్లే. అది ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చింది? చట్టం చేతిలో ఉంది, లా చేతిలో ఉంది, ఒక ట్యాగ్ చేతిలో ఉంది. నీకు విడుదలిచ్చే చేతిలో పెట్టుకుని దీన్ని తేరి చూడకుండా, దీన్ని ఉపయోగించకుండా, దీన్ని తేరి చూడకుండా దేన్నో చూస్తూ ఉంటే ఎట్టా వస్తామమ్మ బయటికి? రావు బయటికి. నీకు సంపూర్ణమైన విడుదల కావాలా? జయరాజులో లేదు సంపూర్ణమైన విడుదల, నీ చేతిలోనే ఈ రాత్రి నీ ఒళ్ళో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడిలోనో లేదండి నీకు సంపూర్ణమైన విడుదల ఇచ్చేది, మన చేతిలోనే దేవుడు పెట్టాడు. ఈయన ముఖాన్ని చూస్తే ఏమన్నా సంపూర్ణమైన విడుదల వస్తుంది. ఎలా చూడాలంట? తేరి చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. తేరి చూడాలి. యాకోబు పత్రిక 1:23 వాక్యము అని ఉందా లేదా? ఎంతమంది కనపడింది? చేయి చూపించండి. వాక్యము చదవండి అమ్మా. భక్తులు పాపం కనపడలేదు అనుకుంటా. ఎవడైనను వాక్యమును వినువాడై చాలా వాక్యము. అదే 23 వాక్యాన్ని భక్తుడు దేంతో పోల్చాడు? దేంతో పోల్చాడు? అర్థం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పి. అర్థం ఎవరైనా తీసుకొచ్చారా? పాకెట్లో చిన్న అర్థం మేకప్ వేసుకునే వాళ్ళు ఉంటారుగా. ఈ వాక్యం ఏంటంట? నేను పోల్చలేదండి బాబు, భక్తుడు పోల్చాడు.
నేను పోల్చలేదు. 23వ వచనంలో వాక్యాన్ని అద్దమన్నాడు. సహజ సిద్ధమైన అద్దం నీ ముఖం మీద ఉన్న మచ్చలు మురికి చూపిస్తుంది. సహజ సిద్ధమైన అద్దం నువ్వు ఎట్లా ఉన్నావు, లిప్టిక్ ఇక్కడ దాకా వచ్చిందా, ఇదంతా పడిందా తుడిపిస్తుంది. కరెక్ట్గా పౌడర్ రాస్తున్నావా లేదా, కరెక్ట్గా క్రీములు రాస్తున్నావా లేదా, చక్కగా ఉందా చూపిస్తుంది. మచ్చలు గిచ్చలు ఉంటే మొత్తం కడుక్కుంటూ శుభ్రం చేసుకుంటూ అందంగా చేసుకుంటూ సహజ సిద్ధమైన అద్దము. నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆ ముఖములో ఉన్నటువంటి ఆ మురికిని, ఆ డాగుల్ని, ఆ మచ్చల్ని చూపించి దాన్ని నువ్వు క్లీన్ చేసుకునేటట్టు చేసిద్ది సహజ సిద్ధమైన అద్దం. కానీ మరి దేవుని వాక్యం అనే అద్దం దేవుని ప్రణాళికలు నువ్వేమై ఉన్నావో తెలియజేస్తుంది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని కనపరచండి. అసలు నువ్వేమై ఉన్నావు దీంట్లో చూసుకొని నీకు తెలుస్తుంది. సైతాన దీంట్లో చూడు ఒకసారి తెలుస్తుంది. పొద్దుగూకుల సహజ సిద్ధమైన అర్థమేనా, ఎంత పూసిన అట్టే సత్తావు. దీంట్లో చూడు నువ్వేమై ఉన్నావో నీకు అర్థమైపోద్ది. దేవుని ప్రణాళికలో అసలు నేనేమైనా ఉన్నాను అయ్యగారు, దీంట్లో చూడవమ్మ బాబా, దీంట్లో చూడు. ఇది అర్థమన్నాడు భక్తుడు, యాకోబు భక్తుడు, అపోస్తలుడు దీన్ని అర్థంతో పోల్చాడు. దీంట్లో చూసుకో, దీన్ని తేరి చూడు, దగ్గరికి రా, ఈ అద్దంలో ముఖం పెట్టి చూడు. ఈ అద్దం తెలియజేస్తుంది అసలు దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావు. అసలు దేవుని దృష్టిలో నువ్వేమై ఉన్నావు బ్రదర్. ఏంటోనండి నేనేమై ఉన్నాను నాకు అర్థం అవ్వట్లేదు. ఇది చూడరా, చూడు నీకు తెలుస్తుంది. నీ సహజ సిద్ధమైన అద్దము నీ ముఖం మీద ఉన్నటువంటి రంగులను, రూపురేఖలను, మచ్చలను, డాగులను తొలగిస్తున్నట్లుగా ఇదిగో ఈ ఆత్మీయమైన అద్దములను చూస్తే ఆయన ప్రణాళికలు నువ్వేమై ఉన్నావో నీకు చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆదిమ ప్రణాళికలో భూమి పుచ్చక ముందే, దీనికి జగత్ పునాది లేనప్పుడే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఇదిగో నువ్వేమై ఉన్నావో ఇదిగో ఈ అర్థం చెప్పగలిగిన సత్తా, కెపాసిటీ ఉంది. నమ్ముచున్నాను దైవమా అని చెప్పండి. నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఖచ్చితం, ఎగ్జాక్ట్లీ. నువ్వేమై ఉన్నావు, నువ్వెవరివి, దేవుడు నిన్ను చేసినప్పుడు నువ్వెవరివి, దేవుడు నిన్ను చేసినప్పుడు నీ రూపం ఎట్లా ఉంటుంది, అసలు దేవుడు నిన్ను ఎందుకు చేశాడు, ఏ పని కొరకు చేశాడు, ఏ ఏర్పాటు కొరకు చేశాడు, దీన్ని తేరి చూస్తే నీకు అర్థమైంది. సహజ సిద్ధమైన అద్దంలో మూతి పెట్టి మొక్కలో ముఖం పెట్టి తేరి చూస్తే ఏమి రాదు అక్కడ. నీకు అర్థమవుతుందా? దీన్ని తేరి చూడు, ఈ అద్దాన్ని ఫేస్ చేయి, ఈ అద్దం దగ్గరికి ప్రతిరోజు రా. ఏమై ఉన్నావు ప్రభు చెప్తాడు. అసలు నన్ను ఎందుకు చేశావు, ఏ ఉద్దేశమే చేశావు, అసలు ఏంటి నా మీద నీ ప్రణాళిక, అసలు నేను నీ దృష్టిలో ఏమై ఉన్నా. ఈ బైబిల్ని చూడండి, ఈ వాక్యాన్ని చూడండి. ఇది మనకు ఒక ఆత్మీయమైన అర్థం. దేవునికి స్తోత్రం. దీన్ని చూస్తే ఆటోమేటిక్గా నీకు అర్థమైపోద్ది. దేవుడంట అరచేతులు నిన్ను చెక్కుకున్నాడంట. అవునా అబద్ధమా నిజమా ఈ మాట? దేనితో చెక్కున్నాడు దేవుడు? అరచేతిలో చెక్కుకున్నాడంట. ఆల్రెడీ నీ రూపం దేవుని చేతిలో ఉంది. దేవుడు చూసినప్పుడల్లా నువ్వు చక్కగా కనపడతావు. అడుగు, దీంట్లో తేరి చూడు, ఒకసారి నీకు అర్థమైంది. దేవుడు తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. అందుకు భక్తుడు అంటాడు, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి,
నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటా. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నీ బ్రతుకలేను నా ప్రియుడా. చేతులెత్తి ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చేతిలో నిన్ను చెక్కేసుకున్నాడు. ఎంత ప్రేమమయుడో చూడండి ఒక్కసారి. నువ్వు తేరి చూస్తానికి నీకు అసలు తిరిగే కుదరరా ఈ అద్దం దగ్గర రావటానికి. ఏమై ఉన్నావో అసలు ఈ పరిస్థితి ఏంటో, దేవుడు సృష్టించినప్పుడు ఎందుకు నిన్ను సృష్టించాడో ఏంటి, అసలు నీ అవ్వారం ఏంటి, నీ అవ్వారం ఏంటి, నీ పనితీరేంటి, నీ వ్యాపార పరిస్థితులు అసలు ఏమైద్ది తేరి చూడు, దీంట్లో తేరి చూడు అమ్మా. నీ వర్క్లో ఏమైద్ది, అసలు ఏంటి నీ పరిస్థితి ఏంటి, దేవుడు నిన్ను చేసినప్పుడు ఎలా చేశాడు, ఎలా రూపించాడు, ఏ పని కోసం రూపించాడు, దీన్ని తేరి చూస్తే నీకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపుని వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా గుంట్లో పడేసి చచ్చిపోయాడు అనుకున్నారు. యోసేపుని వాళ్ళ అన్నదమ్ములందరూ గుంట్లో పడేసి ఐగుప్తుకు అమ్మేసి వీడి పని అయిపోయిందిరా అని అనుకున్నారు. కానీ దేవుని చేతిలో యోసేపుని దేవుడు ఎలా చెక్కుకున్నాడంటే 80 సంవత్సరముల రాజరిక చరిత్రలో కొనసాగించాలని దేవుడు తన చేతిలో చెక్కేశాడు ముందలే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒరి బాబు, నీ లైఫ్ అయిపోలేదురా నాయన, గుంటల పడినంత మాత్రం నీ బతుకు అక్కడితో అయిపోవాలా. దేవుని చేతిలో చెక్కుకున్నాడు నిన్ను. నీకు రాజరిక చరిత్ర ఉంది ముందు ముందు. బతుకు అయిపోయింది అనుకుంటావే, జీవితం సర్వనాశనం అయిపోయింది అనుకుంటావే, ఇక అయిపోయిందిరా, నీ కోలుకోనరా, ఇక నా బతుకు అయిపోయింది అనుకోబాక. దేవుడు ఆది ప్రణాళికలో అనాదిలోనే తల్లి గర్భములో రూపింపబడక ముందే నీ రూపాన్ని, నీ పుట్టగోత, నీ యొక్క ప్రతి ఒక్క పంచాయతీని దేవుడు చేతిలో చెక్కేశాడు. యోసేపు అన్నలు డిసైడ్ అయిపోయారు వీడి పని అయిపోయిందని. నానా యోసేపు చచ్చిపోయాడు. వాస్తవానికి చావల 80 సంవత్సరాల రాజరిక చరిత్ర దేవుడు సృష్టించాడు, తన చేతిలో ఉందండి. ఎవరిని కూడా వాళ్ళ పరిస్థితులు చూసి ఒరేకి నువ్వు అయిపోయావని అనొద్దు. ఏమో దేవుని చేతిలో వాళ్ళ బ్రతుకు ఎలా ఉందో. ఇప్పుడు గుంటలో పడిన వాడు రేపటి రోజున ఆజాడుంబవుడు అవ్వచ్చు, రేపటి రోజున ఒక బిలీవర్ అవ్వచ్చు, రేపటి రోజున ఒక పరిశుద్ధుడు అవ్వచ్చు. జడ్జిమెంట్ ఇవ్వ మాకు, నువ్వు మాట్లాడు మాకు, నీకు నువ్వే జడ్జిమెంట్ ఇచ్చుకోబాకు. ఇక అయిపోయింది, మేము కోలుకోలేం, మేము లెగ్గలేం, దెబ్బ బలంగా పడిపోయింది, ఇక మా జీవితం ఎక్కడితో అయిపోయింది, మేము చచ్చిపోవాలి, ఏదో ఒకటి తినేసేసుకొని సావాలి. నువ్వెవరమ్మా నీకు నువ్వు చేసుకోవడానికి తీర్మానాలు? దీన్ని తేరి చూడు. 80 సంవత్సరాల రాజరిక చరిత్రను దేవుడు చూపిస్తాడు. ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపేటువంటి దేవుని యొక్క కృప నీ మీదకు దిగి వస్తుంది. నీ బ్రతుకు అవలా. మీ అందరికీ నేను ప్రవచనాత్మకమైనటువంటి మాటను అందిస్తున్నా. నీ బ్రతికిక్కడితో అయిపోలా, నీ బ్రతికిక్కడితో ఉగ్గిపోలైపోలా, నీ బ్రతికిక్కడితో నాశనం అయిపోలా. ఏదో గొప్ప చరిత్ర సృష్టించబోతున్నావు రానున్న దినాల్లో. ఏదో ఒక గొప్ప చరిత్ర నీ బిడ్డలు సృష్టించబోతున్నారు, నీ భర్త సృష్టించబోతున్నాడు, నీ కుటుంబమే ఒక చరిత్ర తిరగ రాయిపోతుంది యోసేపులాగా.
అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ దేవుని చేతిలో నిన్ను ఒక డిఫరెంట్గా దేవుడు చెక్కుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు తెలిసిద్ది? ఇంట్లో మరి అది దీంట్లో చూడకుండా బుల్లె అయిపోయింది, బుల్లె నా జీవితం అయిపోయింది కప్పలాగా నోరు తెరిచి ఆడటం కాదు. దీంట్లో చూడు, దీంట్లో చూస్తే నీ చరిత్ర ఏంటో దేవుడు చెప్తాడు. ఏమండి, ప్రస్తుత పరిస్థితులను బట్టి మాట్లాడొద్దండి. ప్రస్తుత పరిస్థితి యోసేపు గుంట్లో ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితి యోసేపుకి బట్టలు లేవు. ప్రస్తుత పరిస్థితి యోసేపు అమ్మబడ్డాడు. కానీ తన ఫ్యూచర్ ప్రధాని అవుతానని కూడా ఎప్పుడు ఊహించలేదేమో యోసేపు. కానీ దేవుడు అనాదిలోనే చెక్కేశాడు అలా యోసేపు గురించి. ఎన్నో వస్తున్నాయండి, ఎన్నో ప్రళయాలు వస్తాయి, ఎన్నో అప్పులు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నోటువంటి చివాట్లు వస్తాయి. అంతేనా? నీ జీవితం డిసైడ్ చేసేస్తున్నారు పనికి మాలిన వాళ్ళు, ఎవరో తెలియని వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు. నువ్వు కూడా ఎట్లా డిసైడ్ చేసుకుంటావు నీ జీవితాన్ని? తేరి చూడరాదా? ఒక్కసారి చూస్తే ఏమైందమ్మా, ఒక్కసారి ఆ ఏడుపు మొక్కతోనే, ఆ చీడు ముక్కుతోనే ఒక్కసారి దీన్ని తెరిచి ఒక్కసారి చూడమ్మా, దేవుడిని గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడో, దేవుని గురించి ఎంత అందంగా ఎంత శక్తివంతంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. నీ జ్ఞానం చెప్పలేదు నువ్వేమై ఉన్నావోనని, నీ చదువు చెప్పలేదు, జాతకాలు పుట్టపూర్వకాలు చెప్పలేవు నువ్వేమై ఉన్నావోనని. ఇదిగో ఈ నియమము చెప్పగలదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. దీనిలోనికి తేరి చూస్తే నీ చరిత్ర ఏంటి ఇది మాట్లాడుతుంది. ఏ జాతకం చెప్పేవాడు చెప్పలేడు. ఎవడు నీ చరిత్రని, నీ పుట్టపూర్వకాలు చెప్పలేరు. నీ చదువు చెప్పలేదు, నీ జ్ఞానం చెప్పలేదు నువ్వేమై ఉన్నావోనని. రేపు నువ్వేమై ఉంటావో తేరి చూడు. నీతో మాట్లాడబోతున్నాడు దేవుడు. ఇప్పుడు నీతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ప్రభుకి స్తోత్రం చెప్పండి. నువ్వు వాక్యం అనే అర్థములో తేరి చూసుకున్నప్పుడు నీ ప్రస్తుత పరిస్థితి ఇక నిన్ను బాధ పెట్టడం ఆపేస్తుంది. నువ్వు నల్లదానివే, నువ్వు నల్లదాని అన్నారు. ఒకసారి తింటావు నల్ల అందరు నల్ల అంటారయ్యా. నల్లదిగా పుట్టడు నా తప్ప. ఏడో బాక దీన్ని తెరిచి చూడు, నువ్వు నల్లని దాని వీరను సుందర వెతివి అంటాడు దేవుడు. ఇక నీకు ఈ పరిస్థితి, ఈ గోలంతా ఎగిరిపోద్ది. దేవునికి స్తోత్రం. మరి ఎద్దు మొహమోడు, కుక్క మొహమోడు అంటాడు. దీంట్లో చూడు నీ మొహం ఎట్ట ఉందో. బా ఓ బుల్లా బాగున్నావే బుల్లా. దీంట్లో చూడమ్మా, ఎవడెవడో అన్న మాటకు నువ్వు ఫీల్ అయిపోవటం, ఎవడెవడెవడు దిక్కుమాలినటువంటి ఆ పోస్టులకి దిక్కుమాల మాటలకి నువ్వు ఇదైపోయి అన్నం తిండి తిప్పలు మానేసి మూల కూర్చొని ఎందుకు నీ హెల్త్ పాటు చేసుకోవడం ఎందుకు? తేరి చూడు. ఏ జ్ఞానం చెప్పలేదండి మనం ఏమై ఉన్నామో. చెప్పమనండి నువ్వేమై ఉన్నావో. రేపేమై ఉంటావు ఎవరినైనా చెప్పమనండి. నేను చెప్పమానండి రేపు ఎలా ఉంటుందో నీ పరిస్థితి. చెప్పగలిగింది ఒకటి, జగతుత్పత్తి ఏర్పాటు చేయకముందే ఆయన చేతిలో నీ చరిత్రను చెక్కేసుకున్న దేవుడు ఆయన మాత్రమే చెప్పగలడని ఈ వాక్య సందర్భంగా సెలవిస్తున్నాను. ప్రియతమించిన దేవుని వాక్యమే అర్థం. నువ్వేమై ఉన్నావో నీకు అర్థమైపోతుంది. వాక్యం అనే అర్థములో తేరి చూడాలి. తేరి చూడటం అంటే అర్థం ఏంటి? నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. తేరి చూడాలంటే అటు చూడాలి. ఎట్టానా? కళ్ళు పెద్దవి చేశా. తేరి చూడటం అంటే ఏ సిట్టా? తేరి చూడటం అంటే అట్ట చెప్పు. తేరి చూడటం అంటే అట్టండి, వెతికి అంట సిట్టుగాడు చూడు అని మనం బొగిడమని అన్ని చెప్పేస్తాం. దేవునికి స్తోత్రం. మంచిగా వెతకాలంట. తేరి చూడమంటే ఓ స్తోత్రం, హల్లెలూయా. తేరి చూడటం అంటే ఏంటంటే ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని చూడాలి. దేవునికి స్తోత్రం. తేరి చూడటం అంటే అర్థం ఏంటంటే ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని చూడాలి, ఆసక్తిగా చూడాలి. అసలు నేనేమై ఉన్నాను, నా జీవితం ఇలా అయిపోయింది, నన్ను అందరూ ఇలా అంటున్నారు, అసలు నేను ఏమై ఉన్నానయ్యా. దీన్ని చూడు, నీకు అర్థమైపోద్ది. నీ భవిష్యత్తు, నీ వ్యవహారం అంతా దేవుడు డిజైన్ చేసేసాడు ఆల్రెడీ. దాని నుంచి ఎవడు తప్పించలేడు. దేవునికి స్తోత్రం. నువ్వు రాజు అన్నాడు, నువ్వు రాజు అయితే తీరుతావు. దేవునికి స్తోత్రం చెప్పు. ఎవడు నువ్వు రాజు కాకుండా ఎవడు అడ్డుకోలేడు. భూప్రపంచం పుట్టలేదు ఆడు.
2016లో నాకు ప్రవచనం వచ్చింది, రాజుల అభిషేకం. 2016 నాకు చాలా బాగా గుర్తు. 2016లో దైవజనుడు వాక్యం అనే అర్థాన్ని నాకు చూపెడుతూ అన్నాడు, నువ్వు కింగు అన్నాడు. ఎస్ ఐ యామ్ కింగ్. అవును, నేను కింగ్ని, నేను రాజుని. నేను తేరి చూసాను ఆ మాటలో, రాజులైన యాజక సమూహం అనేను. అవును ప్రభువా, ఈ రోజున దేవుడు నన్ను ఆ పొజిషన్లో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రాజుగా, ఒక అధిపతిగా, దేవుని ప్రతినిధిగా, అనేక మంది విశ్వాసులకు ఒక ఆత్మీయ కుమారుడిగా, తండ్రిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. తేరి చూశానండి. 10-11 సంవత్సరాల క్రితం నా లైఫ్ ఇది కాదు, నా ప్రొఫెషనల్ ఇది కాదు, నా విధానం ఇది కాదు, నా మాట తీరు ఇది కాదు, నా ప్రసంగాలు ఇవి కాదు, నా మాట ఇది కాదు, నా చూపు ఇది కాదు, నా వినికిడి ఇది కాదు, నా నడక ఇది కాదు, నా ప్రయత్నాలు ఇది కాదు. ఎప్పుడైతే వాక్యములో, ఎప్పుడైతే దైవజనుడు ఇచ్చిన ప్రవచనములో తేరి చూశానో, ఎస్ నేను రాజుని అని నాకు అర్థమైంది. అదే రాజరికం నీ రోజు మీ పూట నీ ఎదుట నిలబెట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమును ఘనపరచండి. ఒక్కసారి తేరి చూస్తే, ఒక్కసారి వాక్యమని అర్థములో నువ్వెవరో, నువ్వు ఒక సేవకుడురా బాబు, నువ్వు ఒక యాజకత్వం చేసేవాడివి. నువ్వెవరో దేవుడు చెప్తాడు నీకు. దిక్కుమాల మాటలకి నువ్వేం పెద్ద ఇదవ్వాల్సిన అవసరంలా. రోడ్డు పేడు 100 కుక్కల 100లాగా అరుస్తూ ఉంటే నువ్వు పట్టించుకో, మాకు వదిలేయి. దేవుడు చెట్ట ఓపెన్ చేయి, తేరి చూడు. తేరి చూస్తే నీ బ్రతుకు అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా తేరి చూస్తే ఖచ్చితంగా సంపూర్ణంగా బంధకాల నుంచి బయటకు వచ్చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక వ్యక్తి దగ్గరికి అర్థం వెళ్ళింది. ఏమెళ్ళింది? అర్థం అంటే ఏంటి? వాక్యం. ఒక వ్యక్తి దగ్గరికి వాక్యం వెళ్ళిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళింది వాక్యం, అర్థం. ఎవరా వ్యక్తి? ఆదికాండం 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ముందర చదవండి. ఆదికాండం 15:1-3 వచనాలు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము, అదిగో యెహోవా వాక్యము. అర్థము అని చదువు, అక్కడ వీళ్ళకి అర్థమైంది. యెహోవా అద్దము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రాము దగ్గరికి వెళ్ళిపోయి, దర్శనమందు వెళ్ళిపోయి, అబ్రామా భయపడొద్దు, నేను నీకు కేడెమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము అంటున్నాడు, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిన ఏం సుఖమయ్యా, నేను సంతానము లేనివాడను కదా. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా చాలు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. అబ్రాము దగ్గరకు ఒక రోజు అద్దం పరిగెత్తుకుంటూ వెళ్ళింది దర్శనమందు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యమనే అద్దము అబ్రాము దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అబ్రాము నేను నీకు కేడెమునై ఉన్నానని చెప్పింది. జోక్ జే బాగయ్య, అబ్రాము నీ బహుమానం అత్యధికమవుతుంది. ఏంటయ్యా ఈ పూట కూడా జోకులు. అబ్రాము అంటున్నాడు, కేడుగా ఉంటావా, బహుమానం అత్యధికం చేస్తావా, నువ్వు ఎన్ని చేసినా నాకు పిల్లలు లేరు కాబట్టి పనోళ్ళు ఎలియాజరు ఉన్నాడు, దమస్కు ఎలియాజరు, మొత్తం అడిగిపోతాయిగా. ఏం సుఖమే నాకు ఎన్ని ఇచ్చినా, కడుపును పుట్టి పిల్లలు లేరు. మా పనోళ్ళలో ఒకడు హెడ్డు అధికారి ఎలియాజరు, దమస్కు ఎలియాజరు. ఆడికిపోతాయిగా. నువ్వు ఆస్తి ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, మూటలు ఇచ్చినా, అసలు ఏమి ఇచ్చినా ఆడికేగా. ఏ సుఖం అంటున్నాడు. మళ్ళీ అద్దం మాట్లాడుతుంది అబ్రాముతో. చదవండి అమ్మా. యెహోవా అద్దము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు. ఇతడు అయ్యా అబ్రామా, ఈడు కాదయ్యా నీ వారసుడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నాడు. నీకు వారసుడగునని చెప్పాను. గట్టిగా చెప్పట్లు. అప్పటికే సారమ్మ గర్భం ఉడికిపోయింది, ముసలి ప్రాణమైపోయారు.
గర్భము మృతతుల్యమైపోయింది. కానీ ఈ అద్దం వెళ్ళి వాళ్ళ ఫ్యూచర్ చెప్తుంది. ఇక అయిపోయింది, పిల్లలు పట్టు, పిల్లలు బాబా చూడవే, చూడు ఇది చూడు, ఎందుకు పట్టరు పిల్లలు? గర్భం మృతతుల్యమైపోయిన వాళ్ళకి దేవుడు వాగ్దానం ఇచ్చి ఇస్సాకునిచ్చాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు లేని వాళ్ళందరికీ ఇది అంకితం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అద్దాన్ని చూడు, నీ అత్తమామల చెట్టొచ్చు, నీ భర్త అనొచ్చు, నువ్వు గొడ్డబోతానివి, ఇక నీకు పిల్లల కొనవు, ఈ పిల్లల పుట్టరడి, కానీ నీ ఫ్యూచర్ డిసైడ్ చేసేది ఈ యొక్క అద్దము. దేవునికి మహిమ కలుగును గాక. దీనిలో తేరి చూడు. అబ్రమా అద్దం చెప్తుంది అబ్రాముతో, అలా అనొద్దు. ఆవిడ నీ వంశ పారంపర్యం ఎలా అవుతాడరా? దమస్కు ఎలియాజరు ఒక పన్నాడు నీ కొడుకు అవుతాడా? అలా మాట్లాడుతున్నావేంటి? ఇంకా అబ్రహాం దగ్గరికి వచ్చి అద్దను తేరి చూశాడు. తేరి చూస్తే అన్నాడు దేవుడు, నీ గర్భవాసమును పుట్టబోతున్నాడు, నీ వారసుడు అవబోతున్నాడు, పుట్టబోతున్నాడు ఇస్సాకు. చదవండి అమ్మా, ఏమంటున్నాడు? అలా అంటూ ఏమంటున్నాడు? మరియు ఆయన వెలుపలికి అతనికి తీసుకొని వచ్చి, బయటికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి, ఆకాశం వైపు చూడైనా నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, చేతనైతే లెక్కేసుకో, నీ సంతానము అలాగవునని చెప్పాను. ఓ దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఒక్కడికే దిక్కు లేదంటే అబ్రామ, నీ ద్వారా నేను వంశములను పుట్టించబోతున్నాను. అబ్రామ, నీ ద్వారా జనములు పుట్టుకు రాబోతున్నారు. ఇది నా వాగ్దానం. ఎస్, అబ్రహాము దగ్గరికి అద్దం వెళ్ళింది. అద్దములో అబ్రహాము చూసుకుంటే, ఓ నేను తండ్రిని కాబోతున్నానని అర్థమైంది అబ్రాముకి. ఎప్పుడైతే అబ్రాముతో దేవుడు ఆకాశం వైపు, నీ చేతనైతే లెక్కేసుకోరా, అలా ఉండబోతున్నారా నీ సంతానం, నీ జనం, నీలో నుంచి ఒక ప్రపంచం పుట్టుకు రాబోతుంది అన్నాడు దేవుడు. అప్పటి నుంచి నేను తండ్రిని కాబోతున్నా అని ఫుల్ బిందాస్గా, ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తండ్రిని కాబోతున్నాను. అప్పుడు ఏ పేరుగా మార్చుకున్నాడు? అబ్రహాము. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రాము అంటే అర్థం ఏంటి? ఎత్తైన వాడు అని అర్థం, ఎత్తుటి మనిషి గలవాడని అర్థం అబ్రాము అంటే. అబ్రహాము అని అంటే అర్థం ఏంటి? అనేక జనమునకు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేరు మారిపోయింది. ఎప్పుడు మారింది పేరు? తేరి చూచిన తర్వాత. చెప్పండి, ఇట్లా పెట్టుకోండి, చూడండి, దీన్ని చూడండి, నా ముఖం చూస్తాడు సైతానా. ఏం కనపడుతుంది బుల్లే? ఏం కనపడుతుంది బుల్లే? నీ సిట్టాంతా కనపడుతుంది చూడది, ఇట్లా నీ మురికంత కనపడుద్ది, బయట కనపడదు, మురికంత కనపడుతుంది. దీన్ని చూస్తే అబ్రాహాముకి అర్థమైంది, నేను తండ్రిని కాబోతున్నాను. ఎవడెవడో మాటలు పట్టించుకొని పొద్దుగూకులు ఏడుస్తూ ఉంటావు. దీన్ని చూడ, దేవుడినితో మాట్లాడబోతున్నాడు. ఎద్దను ముందేసుకొని, సరే ఆ ఏడుపు కొట్టు మొహంతోనే వచ్చేసి మోకాలేసి అద్దాన్ని తెరిసి ఒక్కసారి చదివితే, అబ్బా నీ చరిత్ర మామూలుగా ఉండదు. ఎవడో అన్న మాటలకి ఎందుకమ్మా బాధపడతావు? ఎవరో ఏదో చేస్తున్నారు ఎందుకమ్మా నువ్వు ఫీల్ అయిపోతావు? ఏం బాధపడవసరం లేదు. దీన్ని తేరి చూడు. అబ్రాము అన్న పేరు అబ్రహాముగా మార్చుకున్నాడంటే, నేను జనములకు తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు అబ్రామే ఎత్తు కలిగిన వాడు, ఎత్తైన వాడు అబ్రహాం. నన్ను అబ్రహాము అని పిలవండి అంటాడు ఇక అందరితో. ఏంటి అబ్రహాం కాదా? నేను అనేక జనములకు తండ్రిని. అద్దంలో తేరు చూసేవాడు ఉంటుంది కాన్ఫిడెన్స్. దేవునికి మహిమ కలుగును గాక. అద్దంలో తేరు చూసేవాడు ఉంటుంది. వెంటనే అబ్రహాము కాస్త అబ్రహాముగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యములో తేరు చూస్తే అర్థమైపోద్దండి నువ్వేమై ఉన్నావో, నీ భౌతవ్యం ఏమై ఉందో, నీ వ్యాపార పరిస్థితులు ఏమై ఉన్నాయో, నీ ఆరోగ్య పరిస్థితి ఏమై ఉందో, నీ స్థితిగతులు ఏమై ఉన్నాయో, దేంట్లో చూస్తే అర్థమైతే నీకు? అర్థం అనే వాక్యములో తేరి చూస్తే నీకు అర్థమైంది. దీంట్లో చూడకుండా మనుషుల మాటలు పట్టించుకొని, ఆడి మాటలు ఈడి మాటలు, అసలు ఈడి సెట్లు పట్టించుకున్నంత కాలం ఏడుపు కొట్టు మొహం వేసుకుని ఉంటుంది తప్ప ఏమి లాభం లేదు, సుఖం లేదు. అది అయ్యా నేను ఒక పని స్టార్ట్ చేశా, నేను ఏమై ఉన్నాను? లాభమా నష్టమా? దీంట్లో చూడు, నీకు చెప్తాడు కదండి దేవుడు. అసలు నేను ఏమై ఉన్నాను? నా భౌతవ్యం ఏంటి?
నేను రాజునా, యాజకున్నా, సేవకున్నా, ఉపదేశకున్నా, సువార్థికున్నా, ఏమై ఉన్నాను? దీంట్లో చూడు, నీకు అర్థమవునట్లుగా దేవుడు నీకు చెప్పబోతున్నాడు. నువ్వు దీని దగ్గరికి రానంతసేపు దేవుడినితో మాట్లాడు. దీని దగ్గరికి వచ్చి దీన్ని తేరి చూచినప్పుడు, అబ్రహామా నువ్వు తండ్రివి అని చెప్పినట్లుగా నీకు కూడా దేవుడు చెప్తాడు. నువ్వు దీని దగ్గరికి రాకుండా నేను అదంట, నేను ఇదంట, గుడ్డు బుద్ధాన్ని అంట, పిల్లలు పుట్టడంట, నా పరిస్థితి అయిపోయిందంట, నా బతుకి కింతేనంట, అంట అంట అనుకుంటూ కూర్చుంటే అంట అయింది నీకు చివర. ఇది చూడు అమ్మ, దేవుడు నీతో చెప్తున్నాడు. ఈ అద్దాన్ని ఒకసారి పట్టించుకోండి అమ్మ. ఈ అద్దాన్ని ఏడదాత్తనం నాకు తెలియదు కానీ తెల్ల, ఈ అద్దాన్ని సగం రోజు చూసుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చూసుకుంటే వాక్యమైన అర్థంలో తేరి చూస్తే నీకు అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి పాయింట్ అర్థమైంది అందరికీ. ఏం చేయాలి? అద్దంలో తేరి చూచుదుముగాక. మన చరిత్రను దేవుడు మనతో మాట్లాడును గాక. ఇక రెండో మాట దాని పక్కనే ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో. రెండో మాట ఏం చెప్తున్నాడు దేవుడు? దేంట్లో నిలకడగా ఉండాలి బా? తేరి చూసిన దాంట్లో. అవునా? నువ్వేం చూసావు? దాంట్లో నిలబడు. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు దీంట్లో ఏం తేరి చూసావు? దాంట్లో మనం ఎలా ఉండాలా? యాక్టింగ్ చేయకూడదు, నిలకడగా ఉండాలి. దేవుడు చెప్పాడు నువ్వు పరిశుద్ధుడువరా అన్నాడు. దీంట్లో తేరి చూసావు, నువ్వు పరిశుద్ధుడువరా అన్నాడు. దాంట్లో నిలబడిపో నిలకడగా. నువ్వు యాజక సమూహం రా అన్నాడు, దాంట్లో నిలబడిపో. దేవునికి స్తోత్రం. దీంట్లో తేరి చూసినప్పుడు నీ అప్పులన్నీ పోయినాయి అన్నాడు. ఎస్, దాంట్లో నిలబడిపో నిలకడగా. ఇక మాట మాట్లాడబాక. నువ్వే పిక్చర్ దేవుడు దీంట్లో చూపించాడు, ఆ పిక్చర్ నీ శరీరంలో కనపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ పిక్చర్ నువ్వు తేరి చూసావో, అప్పులు పోయినాయి అన్నాడా? నీ రోగం ఇక లేదు పోయింది అన్నాడా? ఎస్, రోగం పోయిందనిలాగా ఉండాలి. మరుసటి రోజు నుంచి నిలకడగా నిలబడి. ఇక నీ బాధలన్నీ పోయినాయి అమ్మ, నీ దుఃఖం అంతా పోయింది, నీ దుఃఖ దినములు సమాప్తమని తేరి చూపించాడా? ఎస్, పోయింది. ఇక దాంట్లో నిలబడు. మరలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మళ్ళీ చెప్పకు. తేరి చూసావుగా, ఒక పిక్చర్ కనపడిందిగా, ఒక దర్శనం కనపడిందిగా, ఒక విజన్ కనపడిందిగా, ఒక వాక్కు కనపడిందిగా, ఒక ప్రవచనం ఇచ్చాడుగా. దాంట్లో నిలకడగా నిలబడిపో. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వేం తేరు చూసావో ఈ పూట దేవుడు అంటున్నాడు నీ అప్పులన్నీ పోయినాయి అంటున్నాడు, ఇక తీరిపోయినాయి అంటున్నాడు. దాంట్లో నిలబడిక. నీ బలహీనతలకు ఇదే చివరి రోజు అంటున్నాడు, దాంట్లో నిలబడిక. నిలకడగా. ఇక మరో మాట మాట్లాడొద్దు, నాకు రోగం ఉంది, నాకు జబ్బు లేదు అని చెప్పాడుగా. పిక్చర్ కనపడలేదా నీకు? పిక్చర్ చూపించలేదా దేవుడు నీతో? నువ్వు తేరి చూస్తానికి పిక్చర్ల మీద పిక్చర్లు కనపడితే రోజు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు తేరి చూసామనుకో, పలాక్రమము కలిగిన బలాజుడు అంటాడు. ఆ పిక్చర్లో నిలబడిపో. తేరి చూడండి ఫస్ట్. మాకేం చెప్పలేదంటే చెప్పడు. దీంట్లో తేరి చూస్తే, ఈ అద్దం ముందుకు వస్తే, ఈ అద్దం నువ్వేమై ఉన్నావో, నీ అప్పులు తీరతాయో తీరవో, నీ బాధ పోయిద్దో పోదో, నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోదో, ఉల్లాస వస్త్రం పొందుకుంటావో, ఈ అద్దం నీకు క్లియర్గా పిక్చర్ వేసి చూపించిద్ది. ఈ పిక్చర్లో నువ్వు నిలకడగా నిలబడిపోవాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుని వాక్యం అనే పిక్చర్లో నువ్వు పిక్చర్ చూపించినప్పుడు ఈ వాక్యములో నువ్వు నిలకడగా నిలబడిపోవాలి. నీ ఆరోగ్యం పోతుందని, నీవు యాచకుడువని, నువ్వు సేవకుడువని, నీ అప్పులు తొలగిపోతాయని దేవుడు కొన్ని రకరకాల పిక్చర్స్ నీకు చూపిస్తామంటాడు. ఆ పిక్చర్స్లో మనమందరము నిలకడగా నిలబడిపోదుముగాక. నీవు దానిలో నిలకడగా ఉండాలి. నీవు పిక్చర్ని మార్చుకోకూడదు. దేవునికి మహిమ చెప్పండి. నువ్వు పిక్చర్ని ఏం చేసుకోకూడదు? మార్చుకోకూడదు. ఇప్పుడు దేవుడు అన్నాడు నన్ను, నువ్వు సేవ చేస్తావరా అని పిక్చర్ చూపించాడు. ఎప్పుడు 2014. ఎప్పుడు 2014లో వచ్చింది నాకు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక పిక్చర్ దేవుడు వేసాడు దైవజనుడి ద్వారా. ఒక పిక్చర్ 2014లో నన్ను అభిషేకించి అన్నాడు, నువ్వు అనేక మంది వద్దకు నువ్వు వెళ్ళబోతున్నావు, దేవుడు నిన్ను ఒక సేవకుడుగా వాడుకోబోతున్నాడు, అన్యజనుల ముందు దేవుడు నేను గొప్ప చేయబోతున్నాడని ఒక పిక్చర్ నాకు చూపించిన తర్వాత ఆ పిక్చర్లో నేను నిలబడ్డాను. కాబట్టి ఈరోజు నేను మీ ముందు నిలబడ్డా. ఆమెన్ చెప్పరే. నేను ఆ పిక్చర్, ఆ విజన్ నేను కదా, ఓకే నేను సేవకున్నా, నేను సేవకున్నంట. అప్పుడు ఇంకా కొన్ని సంఘాలు కానీ అట్లాగేమి లేవు, సంఘాలు ఏమి లేవు. నీ సేవకున్నంట, నా పిక్చర్ సేవ అంట, నా పిక్చర్ యాజకత్వం అంట. ఎస్,
నేను దాంట్లో నిలబడ్డా. ఇంకో ప్రొఫెషన్లోకి వెళ్ళా, ఇంకో జాబ్స్ దగ్గర టచ్ చేయలా. ఎందుకంటే నా పిక్చర్ ఏంటి? సేవ. నా ఫోటోగ్రఫీ ఏంటి? సేవ. కాబట్టి నేను ఏ పనిని టచ్ చేయలే. మీ పిక్చర్ మీరు తెలుసుకుని దాంట్లో నిలకడగా నిలబడిపోదురుగాక. నా పొజిషన్ లాగా అయిపోద్ది మీది కూడా యేసు నామములో. ఆమేన్. మిమ్మల్ని అందరిని బ్లెస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నా పిక్చర్లో నిలబడి ఇప్పుడు నేను నిలబడిపోయా, స్థిరమైపోయా. దేవునికి మహిమ కలుగును. ఇక దీంట్లో నుంచి ప్రొఫెషనల్ నుంచి ఎవడు నన్ను బయటికి తీసుకురాలేడు. స్థిరపడిపోయా. నా పిక్చర్లో నేను నిలబడ్డా. ఓకే, నేను సేవ, నేను సేవకుడిని, నేను యాచకుడిని, నేను రాజుని. ఓకే, నా గర్ల్ ఇది. ఓకే, నీ పిక్చర్ ఏంటి? తేరు చూడండి. ఈ రోజు నుంచి నీ పిక్చర్ దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఆ పిక్చర్లో నిలబడండి. ఇక పనికి మాలమని వదిలేసండి దయచేసి. ఏ విజన్, ఏ పిక్చర్ నీదే, ఆ పిక్చర్లో నిలబడు. ఆల్రెడీ దేవుడు దైవ సేవకు నోటితో నుంచి కూడా మాట్లాడారు. ఆ పిక్చర్లో నిలబడండి దయచేసి ప్లీజ్. ఇక వేరొక ప్రోగ్రామ్, వేరొక ప్రాసెస్లు పెట్టుకోమాకండి. ఆ పిక్చర్లో నీ రోగములు పోవునుగాక. ఆమెను చెప్పరా గట్టిగా. ఆ పిక్చర్ దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఎస్, ఆ పిక్చర్లో నిలబడిపో. పోయింది మళ్ళా డోలో 655 వేస్తావా? పోయిందని చెప్పాడుగా బుల్లె. మళ్ళీ యాడ్ నుంచి కొనుక్కొచ్చుకొని వేసుకుంటున్నావు, మింగుతున్నా. నువ్వు పిక్చర్లో నిలబడిన దాన్ని నీ పిక్చర్ మార్చుకుంటావేంటి? బయటకు పోగాలి. ఇదేమి చెత్త మైండ్లండి మీ. మందిరంలో బుల్లా నువ్వు ఇదేం దేవుడు చెబితే నువ్వు బయటికి నీ పిక్చర్ మారుతావేంటి? నేను ఊసర వెళ్ళవా? రంగులు మార్చి ఊసర వెళ్ళవా? పిక్చర్లో నిలబడవా? పిక్చర్ అంటే ఏంటి? నీకు ఏం చూపించాలి దేవుడు? మాట్లాడుతున్నాడు, వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాముకి వాక్యం అర్థం దర్శనం అని వెళ్తే నీతో డైరెక్టర్గా మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వేమై ఉన్నావో ఈ పిక్చర్లో చూడు, నీకు అర్థమైపోద్ది. అయ్యా నువ్వు ఎంత చెప్పినా, నేను ఎంత చూసినా పిక్చర్ మార్చుకుంటానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం సకటం మేడమ్మ. ఇక ఎందుకు ఇట్టంటే వాళ్ళు ఎందుకండి? నాకు మెట్లు దిగంగానే మార్చుకుంటావా బుల్లె పిక్చర్? నీ అల్లులి అద్దానికి అదేగా. నేను చంప మీద గోపు వాసిపోయింది బుల్లె. అటు కొట్టచ్చా? చేయితో కొట్టక్కర్లా, గోపు వాయిపిచ్చేసి అల్లులి చెప్పి. మెట్లు దిగంగానే ఈ పిక్చర్ మారిపోద్ది, రంగు మారిపోద్ది. పరిశుద్ధుడు కత్త ఎగురుతాడే చూసుకో కిందకి వెళ్ళినా. ఏంటండి పిక్చర్ ఏంట్రా? నువ్వు పరిశుద్ధుడు అన్నాడు కదా దేవుడు. ఇప్పుడే ఇది నీ మాటలేంద్ర, నీ ఎవ్వరాలేంద్ర రోడ్డు మీద. నీ పిక్చర్ ఏంటి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? ఆ పిక్చర్లో నిలకడగా మనం నిలబడిపోదుముగాక. 2 మాటలు అర్థమైన అన్న దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 3వ మాట కూడా ఆ యొక్క యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనములో ఆ చివరి లైన్లో ఉంది చూడండి. క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? క్రియను చేయువాడయుండి తన క్రియలో. 3వ మాట ఏంటంటే, నీవు దేని కొరకు క్రియ చేయబోతున్నావో నువ్వు దేవుని కొరకు ఆ క్రియ చేయబోతున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని కొరకు క్రియ చేసేదానిగా క్రియ చేసేవాడుగా మారిపోతావు. దేవుని కొరకు పని చేసేవాడుగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేనున్నానండి, నేను వాక్యమైన అర్థంలో తేరు చూశానండి. తేరు చూస్తే వరు నువ్వు యాజకుడురా, వరు నువ్వు రాజురా అని చెప్పిందండి. ఆ చెప్పిన పిక్చర్లో నిలబడిపోయానండి. నిలబడిపోయిన నేను ఇప్పుడు ఎవరి పని చేస్తున్నానండి? ఎస్, అదే నేను చెప్తున్నా. నువ్వు తేరు చూసిన తర్వాత, తేరు చూసిన పిక్చర్లో నిలబడిపోయిన తర్వాత 3వ ప్రాసెస్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా దేవుని కొరకని క్రియ చేసేస్తాం. ఇంకో మాట, నువ్వే క్రియ చేసినా నువ్వు ధన్యురాలివి, ధన్యుడు అయిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ పని చేసినా తేరు చూసేవాళ్ళు, ఆ పిక్చర్లో నిలకడగా నిలబడిపోయేవాళ్ళు, ఏ పని చేసినా మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాక్యం అదే సెలవిస్తుంది, నీ క్రియ నిన్ను ధన్యుడిని చేస్తుంది. నువ్వు ఏ పని చేసినా ఫెయిల్ అవ్వదు. ధన్యుడు 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 ధన్యుడు. చివరి బ్లెస్సింగ్స్ ఇవి. నువ్వు ధన్యురాలివిక, నీవు ధన్యుడివి. దేవునికి స్తోత్రం. నీవు దేవుని క్రియ చేయగలిగిన దానివి. నువ్వు ఏ పని చేసినా అది సక్సెస్ అయిపోద్దిక. ఎప్పుడు? తేరు చూడకుండా బుల్ల సక్సెస్ అయిద్దా? తేరు చూడాలి.
తేరి చూసి ఆ పిక్చర్లో నిలబడిపోతే నువ్వేం చేసినా ఎస్ సక్సెస్. నువ్వే వ్యాపారం పెట్టినా సక్సెస్, నువ్వే వర్క్కి వెళ్ళినా సక్సెస్, నువ్వే పని పూనుకున్న సక్సెస్. ఈ సక్సెస్ వెనకాల రెండు తేరి ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని చూడాలా. చూసిన తర్వాత నిలబడిపో, ఏది చూస్తావు దాంట్లో నిలబడిపో. దయచేసి ఉరేసుకొని చచ్చిపోయిన ఇస్కరియోతు యోధాను చూసి అట్ట అయిపోయి చచ్చారు. అయ్యి కాదమ్మో, నన్ను తప్పు ఓయమ్మో యేసయ్య స్తోత్రం. ఆయన చూసి ఉరేసుకున్నావు, నన్ను లాక్కపోతారు టీవీ నేను వద్దే బాబా బుల్లే ఓడి దండవే అట్టండి చేయబాకమ్మో అయ్యి కాదని చెప్పి నాకు చదువుతున్నప్పుడు దేవుణ్ణితో మాట్లాడుతున్నటువంటి మాటల్లో నువ్వు తేరి చూసి ఖచ్చితంగా దాంట్లో నువ్వు నిలబడితే నువ్వే పని చేసినా ధన్యురాలవి ధన్యుడివి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచాలి. ఇప్పుడు అర్థమైందండి, నియమములా సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చు నియమం ఏంటి? ఇప్పుడు చెప్పండి. సంపూర్ణ స్వాతంత్ర నియమం అంటే సంపూర్ణంగా నీ బంధకాల నుంచి నీకు విడుదలవ్వాలంటే ఆ నియమం ఏంటి? వాక్యం అనే అద్దములో తేరి చూచుచుండగా కనపడిన పిక్చర్లో నిలకడగా ఉండగా ఏ పని చేసినా అది ధన్యుడు ధన్యురాలు సక్సెస్ అనబడును. అది నియమము బైబిల్లోనే ఉంది. తేరి చూడాలి, నిలకడగా ఉండాలి, నీ పని సక్సెస్ చేసుకోవాలి. అది నియమం. ప్రతి బంధకాలు తెగిపోతాయి రాత్రి. దేవునికి స్తోత్రం. ప్రతి బంధకాలు ఊడిపోతాయి. అంతేక సంపూర్ణంగా విడుదల పొందారండి మీరందరూ. నమ్మొచ్చిన వారందరూ చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వినికులను ఆశీర్వదించుగాక. ఆమేన్.